లావణ్య వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. కొంతకాలంగా ఎలాంటి సౌండ్లు వినిపించలేదు. కాగా ఇప్పుడు మళ్ళీ మరో కొత్త ట్విస్ట్ ఈ వివాదాన్ని సంచలనం రేపుతుంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులపై పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తాను ఉంటున్న ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి 15 మంది ప్రయత్నించారని లావణ్య ప్రధానంగా ఆరోపిస్తుంది. వారు తనపై దాడికి దిగి అసభ్యంగా ప్రవర్తించారని కూడా ఆమె తెలుపుతుంది. తనను కొడుతున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆపలేదని చెప్పి లావణ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మరి లావణ్య అంశం ఎందుకు వస్తుంది? ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా లావణ్య మనతో పాటుగా లైవ్లో ఉన్నారు. లావణ్య గారు, లావణ్య వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే లావణ్య, అసలు ఏం జరుగుతుంది? మీకే ఎందుకు ఈ వివాదాలు ప్రధానంగా చుట్టుముడుతున్నాయి, లేదా మీరే వివాదాల్లోకి వెళ్తున్నారా? నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నేను మా ఇంట్లోనే ఉన్నాను. నేను ఎటువంటిది ఏమి ఉండదు, రాష్ట్రం కూడా నీట్ గా పని చేసుకోవాలని పబ్లిక్ లోకి వచ్చి కూడా నేను సారీ చెప్పుకున్నాను. కాళ్ళు పట్టుకుంటా చిన్నోడా అని చెప్పాను. వాళ్ళు ఇలా ఈ రకంగా దాడి చేయడం అన్నది అయితే కరెక్ట్ కాదు. నేనే పిలిచానండి లాస్ట్ మంత్ కూడా, అంకుల్ ఇంటికి వచ్చేసి మని చెప్పించాను నేను. వాళ్ళు అలా రాలేదు. వాళ్ళు నా పైన దాడి చేసి ఇప్పుడు లోపలికి రావాలి ఇది అంటున్నారు. నేను రానివ్వను అని కూడా అనట్లేదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి, ఇక్కడ నుంచి అడుగు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ లో ఏమైంది అని క్లారిటీ వచ్చిన తర్వాత, పోలీసు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా రానిస్తాను నేను. అండ్ కోర్టులో ఉంది కేసు, అది ప్రాపర్టీ అవనివ్వండి, రాజస్థాన్ నా మెడలో వేసిన తాళే అవనివ్వండి, ఏదన్నా సరే కోర్టు చేర్పించిన తర్వాత ఖచ్చితంగా చేస్తాను. అంటే నేను ఒక్కదాన్ని ఫైట్ చేస్తున్నానండి. ఇప్పుడు లావణ్య మీద ఎందుకు ఇంత పడుతున్నారు అంటే, నేను ఫైట్ చేస్తున్నాను కదండి. నేను కాంప్రమైజ్ చేసుకుంటే నాకు ఇవన్నీ ఉండేవి కాదు. తప్పైనా సరే తప్పునని ఫైట్ చేస్తున్నాను. 10 మంది ఒక వైపు ఉండి, లావణ్య ఒక వైపు ఒకటి ఉండి, వాళ్ళు 10 మంది చెప్పింది నిజమైపోతే అన్నది అంటే నేను ఒప్పుకోను. చాలా మాట్లాడినారు ఇప్పుడు కూడా.